హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రాందీప్స్' అండ్ నా పేరు తేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఐయామ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండ్ దట్ టూ అ ట్రావెల్ వీడియో. చాలా ఎక్సైటెడ్ ఉండే ఈ వీడియో గురించి. మేము అండమాన్ వెళ్ళామనమాట లాస్ట్ మే మంత్‌లో. అప్పటి వీడియో అప్పటినుంచి పోస్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. బట్ కుదరలేదు. డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్. అండ్ ఇంకా మేమైతే మా ట్రిప్ స్టార్ట్ చేసేసాము. ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసామనమాట. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా! నాకు బన్ మస్కా అంటే చాలా ఇష్టం. సో, ఎయిర్‌పోర్ట్‌లో మనకి కెఫె నిలోఫర్ ఉంది కదా! అక్కడ నాకు బన్ మస్కా చాలా ఇష్టం అనమాట. సో, ఫస్ట్ థింగ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన వెంటనే నిలోఫర్‌కి వెళ్ళి ఒక టీ అండ్ బన్ మస్కా తీసుకొని పొట్టలో వేసిన తర్వాత ఇంక ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఫస్ట్ అయితే చెక్ ఇన్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చేసి 6:30 ఇన్ ద మార్నింగ్. మేము అరౌండ్ 2:45కే రీచ్ అయిపోయాము. అంటే కొంచెం ముందుంటే బెటర్ అని అనుకున్నాము. బట్ చాలా ఎర్లీగా అయితే వచ్చేసాము. ఇంకా చేసేదేం లేక ఎయిర్‌పోర్ట్ అంతా చాలా సేపు తిరిగామనమాట. కాసేపు అలా తిరిగేసి రీల్స్ షూట్ చేసుకుని అండ్ కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాము. అంటే ఎర్లీ మార్నింగ్ కదా! సో, అందుకని చెప్పి మార్నింగ్ కొంచెం ఆకలి వేసింది. సో, లైట్‌గా స్నాక్స్ కూడా తిన్నాము. ఇంతలో మా బోర్డింగ్ టైమ్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్లైట్ బోర్డ్ అయిపోయాము. ఫస్ట్ థింగ్ నాకు ఏదైనా ట్రావెల్ ఉంది అంటే నాకు అసలు నిద్ర పట్టదనమాట. 2, 3 డేస్ ముందు నుంచే అన్నీ ప్యాక్ చేసుకోవటం, అన్నీ అరేంజ్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా! సో, అందుకని చెప్పి లాస్ట్ 2 డేస్ నిద్ర లేదు. అండ్ ఆ రోజు కూడా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నాము. సో, నిద్ర లేదు. అండ్ ఆల్సో మేము లాంగ్ వెకేషన్ కదా! ఆల్మోస్ట్ 1 వీక్‌కి వెళ్ళాము. సో, అందుకని చెప్పి లీవ్ తీసుకున్నాను. ఇంకా పెండింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా ఫినిష్ చేసుకోవటం ఈ హడావిడిలో ఉన్నాను. సో, ఇంకా నాకు లాస్ట్ 2-3 డేస్ అయితే నిద్ర అస్సలు లేదనమాట. ఇంకా అందుకని చెప్పి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే డీప్ స్లీప్‌లోకైతే వెళ్ళిపోయాను. రంజిత్‌తో గోల చేసి మరీ నేను విండో సీట్ తీసుకున్నాను. విండో సీట్ తీసుకొని మంచిగా పడుకున్నాను. యాక్చువల్‌గా నేను నిద్ర ఉన్నా లేకపోయినా ఏదైనా ఎక్కాను అంటే లైక్ కార్ కానీ, బస్ కానీ, ఫ్లైట్ కానీ ఏదెక్కినా ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అయినా సరే ఎక్కిన వెంటనే పడుకుండిపోతాను. నాకు అదొక హ్యాబిట్ ఉందనమాట. నేనేమో విండో సీట్‌లో కూర్చొని పడుకుంటే పాపం రంజిత్ నా పక్క సీట్‌లో కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకా కాసేపటికి నన్ను లేపి సీట్స్ ఎక్స్‌చేంజ్ అయ్యాము. ఎక్స్‌చేంజ్ అయ్యి అప్పుడు నేను పడుకున్నాను. ఇంకా రంజిత్ ఇక్కడ వస్తున్న విజువల్స్ అన్నీ క్యాప్చర్ చేశారనమాట. యాక్చువల్లీ చాలా బాగున్నాయి. మేము 6:30కి మా ఫ్లైట్ కదా! అప్పుడే ఆల్మోస్ట్ సన్‌రైజ్ అవుతూ ఉందనమాట. అండ్ బే ఆఫ్ బెంగాల్ మనకి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం పైన క్లౌడ్స్, కింద వాటర్ ఉంటుంది. అది ఇంకా చాలా బావుండింది. రంజిత్ అవన్నీ క్యాప్చర్ చేశారు. అవన్నీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. కమింగ్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనకి అండమాన్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ఇండియానే. సో, మనకి పాస్‌పోర్ట్ అయితే అవసరం లేదు. అండ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ వచ్చేసి మనకి ఫ్లైట్ అండ్ ఫెర్రీ వెళ్ళొచ్చు. మనకి కోల్కతా నుంచి అండ్ వైజాగ్ నుంచి కూడా గవర్నమెంట్ ఫెర్రీస్ అండ్ ఆల్సో ప్రైవేట్‌వి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఫెర్రీ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 3000 నుంచి ఉంది. అది వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రావెల్ టైమ్ వచ్చేసి అరౌండ్ 2-3 డేస్ ఉంటుంది. మనకి యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ చేశారు ఆల్రెడీ. అంటే ట్రావెలర్స్ ఉంటారు కదా! వాళ్ళు వెళ్లారనమాట. గవర్నమెంట్ ఫెర్రీస్‌లో అది కూడా వెళ్లారు. ట్రావెల్ చేశారు. బట్ అది కొంచెం అంతగా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. అండ్ సీ సిక్‌నెస్ ఉన్న వాళ్ళకి కూడా అది కొంచెం కష్టం ఉంటుంది. అండ్ ఫుడ్ అది బావుండదు గవర్నమెంట్ ఫెర్రీస్‌లో అని చెప్పి నేను చూసాను. యాక్చువల్‌గా మాకైతే నాకు అండ్ రంజిత్‌కి క్రూజ్ ట్రిప్ వెళ్ళాలి అని చెప్పి ఉండింది. సో, అందుకని చెప్పి మేము చెక్ చేసాము. మనకి క్రూజ్ ట్రిప్ అంటే లగ్జరీ క్రూజ్ అన్నట్టు అలాగా ఏమీ లేదనమాట. అండమాన్‌కి లక్షద్వీప్‌కైతే ఉంది. అండ్ దానిది కూడా మేము కొటేషన్ తీసుకున్నాము. బట్ ఫర్ సమ్ రీజన్ దానికైతే వెళ్ళలేదు. అండమాన్‌కి ఫిక్స్ అయ్యాము. సో, ఇంకా మాకు క్రూజ్ ఆర్ ఫెర్రీలో వెళ్ళేది స్కోప్ లేకుండే. సో, అందుకని చెప్పి ఫ్లైట్ అయితే చూజ్ చేసుకున్నాము. మనకి ఫ్లైట్ టికెట్స్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో, అది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,500 నుంచి ఉందనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ మనకి 7,500 అయితే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. ఇంకా సీజన్‌ని బట్టి ఇంకా పెరుగుతుంది కూడా. అండ్ మనకి వైజాగ్ నుంచి కానీ, కోల్కతా నుంచి కానీ, బెంగుళూరు నుంచి కానీ అయితే కొంచెం తక్కువగా ఉంది కంపేర్డ్ టు హైదరాబాద్. అరౌండ్ 3,000-5,000 అయితే ఉంటుంది. అగైన్ అక్కడ కూడా సీజన్‌ని బట్టే ఉంటుంది. ఐ మీన్ సీజన్‌ని బట్టే ఆ ప్లేసెస్‌లో కూడా తక్కువ, ఎక్కువ అనేది ఉంటుందనమాట. హైదరాబాద్ నుంచి అయితే మాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది కదా! అని చెప్పి మాకు టైమ్ కాన్‌స్ట్రెయింట్స్ వలన ఇంకా ఎక్కువైనా కానీ ఇక్కడి నుంచే తీసుకున్నాము. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక మీరు వైజాగ్ నుంచి కానీ, కోల్కతా నుంచి అయితే ఇంకా చాలా తక్కువున్నాయి ఫ్లైట్ టికెట్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనం ఇంకా పోర్ట్ బ్లెయిర్‌లో అయితే ల్యాండ్ అయిపోయాము.
అండమాన్ ఐలాండ్స్‌కి మనకి క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్ సిటీ అనమాట. ఇక్కడే మనకి ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌పోర్ట్ అనే కాదు వాళ్ళకి ఆల్‌మోస్ట్ మేజర్ సిటీ కావాలి అంటే కనుక పోర్ట్ బ్లెయిర్‌కే రావాల్సుంటుంది. మిగతా ఐలాండ్స్ నుంచి కూడా లైక్ హావ్‌లాక్ కానీ, నీల్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఐలాండ్స్ పేర్లనమాట. దగ్గరలోనే ఉంటాయి. మేము ఈ అండమాన్ ట్రిప్ ఒక ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళాము. ట్రిప్ టు అండమాన్ అని చెప్పి ఒక ట్రావెల్ ఏజెన్సీ అనమాట. దాని త్రూ వెళ్ళాము. పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్ ఏంటి అంటే, మనకి డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, అక్కడ మనకి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. అందుకని చెప్పి అసలు ఏది షూట్ చేయలేదు ఎయిర్‌పోర్ట్‌లో. బయటకొచ్చిన తర్వాత ఇంకా మేము మా ట్రావెల్స్‌ది క్యాబ్ వచ్చేసింది. ఇంకా క్యాబ్‌లో మాకు బుక్ చేసిన హోటల్ స్టేకయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ నేను 20-30 అయినా నేను ట్రావెల్ వాటిని కాంటాక్ట్ అయ్యాననమాట. ఇంకా చాలా కంపేర్ చేసి లాస్ట్‌కి ఫైనల్‌గా మాకు బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ మాకు కన్వీనియంట్‌గా ఏదైతే ఉందో అది చూస్ చేసుకున్నాము. అండ్ ఇది పోర్ట్ బ్లెయిర్‌కి ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు. శ్రీ విజయపురం అని చెప్పి పిలుస్తున్నారనమాట పోర్ట్ బ్లెయిర్‌ని. అండ్ మేము వెళ్ళేసరికి మేము మే మంత్‌లో వెళ్ళాము. అప్పటికి ఇంకా ఆ నేమ్ చేంజ్ ఏమీ లేదు. ఇప్పుడైతే మారిపోయింది. అండ్ మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి ఐలాండ్ టూరిస్టర్ అనమాట. పోర్ట్ బ్లెయిర్‌లో ఇది మెయిన్ సిటీలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ రంజిత రూమ్ టూర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ మాకు అలాట్ చేసిన రూమ్ అయితే ఇది. బట్ ఏసీ ఏదో కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది అని చెప్పి మళ్ళీ మాకు వేరే స్వీట్ రూమ్‌కైతే షిఫ్ట్ చేశారు. ఫస్ట్ రూమ్ టూర్ అయితే చేసేసాను యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ మాకు రూమ్ చేంజ్ అయితే చేశారు. ఆ స్వీట్ రూమ్ కూడా ఏమీ పెద్ద డిఫరెన్స్ లేదు. కొంచెం పెద్దగా ఉంది అంతే. ఏరియా వైస్ కొంచెం పెద్దగా ఉంది. మిగతా అంతా కూడా సేమ్ ఉండింది. బట్ రూమ్ అంతా కూడా నీట్‌గా ఉంది. అండ్ మెయిన్ మనకి సిటీ సెంటర్‌కి దగ్గరలో ఉంది. అన్నీ యాక్సెసిబుల్‌గా ఉన్నాయి. ఇంకా మేము రూమ్‌లో కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత రెడీ అయ్యి సైట్ సీయింగ్ వెళ్ళడానికైతే ఇంకా వెళ్తున్నాము. మేము లంచ్ చేయలేదు యాక్చువల్లీ. ఇంకా ఓన్లీ బ్రేక్‌ఫాస్టే చేశాము. పక్కనే ఏదో హోటల్ ఉంటే రంజిత్ తెచ్చేశారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా పడుకున్నాము. పడుకుని వాళ్ళు 2:30కి వస్తామని చెప్పారనమాట. 2:30కి వచ్చారు కరెక్ట్‌గా క్యాబ్. వచ్చిన తర్వాత ఇంకా మేము ఫస్ట్ విజిట్ వచ్చేసి మాది సెల్యులార్ జైల్‌కి వెళ్తున్నాము ఆన్ ది వేలో. మేము స్టే చేసిన ప్లేస్ ఐలాండ్ టూరిస్టర్ హోటల్ నుంచి మాకు ఆల్మోస్ట్ 2.5-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ సెల్యులార్ జైల్. ఇదే అనమాట. ఇంకా వచ్చేసాము. మనకేంటి అంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు క్యాబ్ ఎక్కడా కూడా మన కోసం వెయిట్ చేయదు. మనల్ని జస్ట్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ వాళ్ళు ఒక టైం చెప్తారు. ఆ టైంకి మనము వచ్చేసేయటమే. ఆర్ ఎల్స్ మనం కొంచెం ముందొచ్చినా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళొచ్చేస్తారనమాట. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. మాకు ఇది కూడా ఆ ఎంట్రీ టికెట్ కూడా ఈ మా ట్రావెల్స్ దానిలోనే ఇంక్లూడెడ్ ప్యాకేజ్‌లోనే ఇంక్లూడ్ అయిందనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. క్యాబ్ డ్రైవరే మనకి మొత్తం టికెట్స్ అన్నీ కూడా చూసుకున్నారు. మాకు యాక్చువల్లీ పోర్ట్ బ్లెయిర్‌లో ఇక్కడ టికెట్ కౌంటర్ అక్కడ చూపిస్తున్నాను కదా! అక్కడికి వెళ్ళి తను టికెట్ తీసుకొని ఇచ్చేశారు. ఐ థింక్ ₹50 ఎంతో అనుకుంటా. నాకు సరిగ్గా తెలీదు. ఒకసారి చెక్ చేయాలి అది కూడా నేను. అండ్ ఇంకా మేము టికెట్స్ చూపిచ్చి లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ సెల్యులార్ జైల్ ఏంటి అంటే అండమాన్‌లో ఫస్ట్ మనకి 1896-1906 మధ్యలో ఈ ఈ జైల్‌నయితే కన్‌స్ట్రక్ట్ చేశారంట బ్రిటిషర్స్. అండ్ అక్కడ మనల్ని మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ క్రిమినల్స్ చాలా పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళని అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి తీసుకొని వెళ్ళి బోట్స్‌లో అండమాన్ ఐలాండ్స్‌లో వాళ్ళని అక్కడ చాలా టార్చర్ చేసేవాళ్ళంట. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఫోటో గ్యాలరీ లాగా ఉంటుందనమాట. అక్కడ మొత్తం అన్నీ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్‌వి కానీ అన్నీ కూడా ఫోటోస్ అండ్ అవన్నీ ఉంటాయి. అండ్ కొంచెం మ్యూజియం లాగా కూడా ఉన్నాయి. అంటే లైక్ వాళ్ళు యూజ్ చేసినవి అన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ అండమాన్ చాలా అంటే చాలా హ్యూమిడ్ ఉంది. అండ్ ఆల్సో చాలా ఎండగా ఉంది. అండ్ మనకి అక్కడ టెంపరేచర్ చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా కూడా ఉంది. చాలా ఎండగా ఉంది కదా! ఈ మినిటే నెక్స్ట్ మినిట్‌లోనే వర్షం కూడా వచ్చేస్తది. అట్లుంటుందనమాట. ఇక్కడ ఇంకొక ఫోటో గ్యాలరీ ఉంది. సో, చాలా వేడి ఉందని చెప్పాను కదా! ఈ ఒక్క ఫోటో గ్యాలరీలోనే టవర్ ఏసీస్ ఉన్నాయి. సో, అందుకని చెప్పి మాక్సిమం క్రౌడ్ అక్కడికే వెళ్తున్నారు కూడా. మేము యాక్చువల్లీ ఇంత ఎండగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే కొంచెం ఎండగా ఉంటుంది అని తెలుసు కానీ మరీ ఇంత అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా ఇబ్బందయింది ఫస్ట్ డే. తర్వాత ఇంక అలవాటయిపోయిందనుకోండి. అండ్ ఇక్కడ మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్‌వి పిక్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫోటోస్ అవన్నీ కూడాను. మొత్తం ఫోటో గ్యాలరీస్ అయితే ఆల్మోస్ట్ మనకి 2-3 ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాటితో పాటు వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చదవచ్చు.
ఇంకా జైలు విషయానికొస్తే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇది ప్రతీదీ ఒక్కొక్కళ్ళకిని ఒక్కొక్క రూమ్‌లో పెడతారనమాట. ఇంత రూమ్ ఉంది ఒక్కొక్కళ్ళకిను. అండ్ ఇక్కడ లాక్ సిస్టమ్ చూసారా? ఈ పక్కన ఉంది లాక్. యూజువల్‌గా మనకి డోర్ దగ్గరే ఉంటది కదా! లాక్ చేసేది కూడా. బట్ ఇక్కడ పక్కకు ఉంది. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రూమ్‌లో వేసేసి లాక్ వాళ్ళ దగ్గరే విసిరేస్తారంట. ఆ లాక్‌ని వాళ్ళు అన్‌లాక్ చేసి తాళం తీసి బయటకొచ్చే స్కోప్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ చెయ్యి అంత దూరం వెళ్ళదు కదా! సో, ఆ ధైర్యంతో ఇంక అలా వేసేస్తారనమాట. అండ్ ఇక్కడ పైన వాచ్ టవర్ ఒకటి ఉంది. అక్కడికి వచ్చామంటే మొత్తం మనకి సెల్యులార్ జైల్ మొత్తం ఓవర్ వ్యూ చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి బీచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దానికి దగ్గరలోనే మనకి రాస్ ఐలాండ్ కూడా ఉంటుంది. అది కూడా కనిపిస్తోంది. ఇక్కడ మనకి స్తూపం కూడా ఉంది. అమరవీరుల స్తూపం ఇది. యాక్చువల్లీ నాకక్కడ సెల్యులార్ జైల్‌లో ఉన్నంత సేపు కూడా ఆ వైబ్ అంతగా మంచిగా అనిపించలేదు. ఏదో ఒక తెలియని అలజడిలాగా అనిపిచ్చింది. అంటే చాలామంది అక్కడ చనిపోయి అలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. సో, అవన్నీ చదివిన తర్వాత చాలా అంటే చాలా డిస్టర్బ్డ్‌గా అనిపిచ్చింది. సో, మొత్తం మనకి బయట నుంచి చూస్తే మనకి సెల్యులార్ జైల్ అయితే ఇలా కనిపిస్తుంది. మొత్తం ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుందనమాట. డిఫరెంట్ వింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి టోటల్ ఈ సెల్యులార్ జైల్ వచ్చేసి మధ్యలో వాచ్ టవర్ ఉంటుంది. అండ్ దాని చుట్టూ 7 వింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! దాని స్ట్రక్చర్ అనమాట. ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంటుంది సెల్యులార్ జైల్‌ది. విత్ 7 వింగ్స్ మధ్యలో వాచ్ టవర్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క వింగ్‌కి వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. అండ్ మధ్యలో ఉన్న వాచ్ టవర్ ఏంటి అంటే అంతా మీటింగ్ పాయింట్ అన్నట్టు. అంటే లైక్ సెంటర్ అక్కడే స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచే వెళ్తాము. అండ్ ఇప్పుడేంటి అంటే 3 వింగ్సే ఆపరేషన్‌లో ఉన్నాయి. మిగతా 4 వింగ్స్ ఆపరేషన్‌లో లేవు. అంటే మనకి విజిటర్‌ని చూడటానికి 3 వింగ్సే అలౌ చేస్తారు. అండ్ అందులో మళ్ళీ 4 వింగ్స్‌లో 2 వింగ్స్ అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. అంటే దాన్ని కొంచెం మోడిఫై చేసి గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఏంటి అంటే మనం ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఈ ప్లేస్‌కే వస్తాము. లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. ఆ లైట్ అండ్ సౌండ్ షోలో ఏంటి అంటే మనకి మొత్తం బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అన్నదంతా చూపిస్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక రూమ్ ఓపెన్‌లో ఉంది. ఆ రూమ్‌లోకి వెళ్ళడానికి నాకు చాలా భయంగా అనిపిచ్చింది. అంటే నేను చెప్పాను కదా! నాకేదో కొంచెం నెగెటివ్ వైబ్ అలా అనిపిస్తూ ఉండింది అని చెప్పి. సో, అందుకని చెప్పి నేను వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాను. రంజిత్ వెళ్లారనమాట లోపలికి. ఇంకా నేను బయటే ఉన్నాను. రూమ్ అయితే ఇలా ఉంది. చాలా చిన్నగా ఉంది. అండ్ యాక్చువల్‌గా ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో అప్పుడు అక్కడ వాళ్ళు చూపిస్తున్న స్టోరీ అది చూసి చాలా ఎమోషనల్‌గా అనిపిచ్చింది. యాక్చువల్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ అవైలబుల్‌గా ఉంటదనమాట. బట్ మేము వెళ్ళిన రోజు ఓన్లీ హిందీ ఉంది ఆ టైంకి. సో, మాకు హిందీ ఒకటే వెళ్ళాం మేము. నాకు అంతగా లాంగ్వేజ్ అర్థం కాలేదు. బట్ నాకు అక్కడ చూసిన దాన్ని బట్టి చాలా ఎమోషనల్‌గా అనిపిచ్చింది. ఆ బ్రిటిషర్స్ మన వాళ్ళని ఎలా టార్చర్ చేసేవారో అవన్నీ కూడా చూపిచ్చారనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ అగైన్ టు ఫోటో గ్యాలరీ. మనకి 2-3 ఫోటో గ్యాలరీస్ అయితే ఉన్నాయక్కడ. సో, అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఆల్సో అక్కడ స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్కళ్ళువి. అండ్ ఆల్సో వాళ్ళు ఫ్యామిలీస్ కోసం రాసిన లెటర్స్ ఉంటాయి కదా! అవి కూడా పెట్టారు. ఏదైనా క్రైమ్ చేసి జైల్లో ఉండడం వేరు. బట్ ఇలా మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ అండ్ ఆల్సో మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఫైట్ చేస్తూ వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు కదా! అదంతా చూసి వాళ్ళ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తలుచుకుంటే చాలా బాధనిపిచ్చింది. ఏ తప్పు చేయకుండా వాళ్ళు అంత స్ట్రగుల్ అయ్యారు కదా! సో, అందుకని చెప్పి బాధనిపిచ్చింది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూడటానికి ఇప్పుడు ఇంత ప్రశాంతంగా చాలా క్వైట్‌గా ఉండింది. బట్ ఒకప్పుడు అలా కాదు కదా! సిట్యుయేషన్స్ వేరే కదా! రూమ్స్ అవి కూడా చాలా కాంపాక్ట్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా అసలు వెంటిలేషన్ కూడా వచ్చేటట్టయితే నాకేమీ అనిపించలేదు. అండ్ వాచ్ టవర్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. మొత్తం బీచ్ అంతా కనిపిస్తది. అండ్ ఇంకొక చోట కూడా ఉందనమాట. మనకి ఈ సెల్యులార్ జైల్ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది అది క్లియర్‌గా చూపిస్తున్నానిక్కడ. ఆల్రెడీ నాకు అంతగా మంచిగా అనిపించలేదు ఆ ప్లేస్‌లో ఉండటం అదీను. భయపడుతూ ఉన్నాను. సో, అందుకని చెప్పి వెళ్ళిపోదామంటే రంజిత్ అస్సలు వినట్లేదు. ఇంకా డిఫరెంట్ ఫ్లోర్స్‌కి వెళ్తూ, డిఫరెంట్ వింగ్స్‌కి వెళ్తూ, రూమ్స్ అన్నిట్లోకి వెళ్తున్నారు. నాకేమో చాలా భయమేస్తోంది. అండ్ ఇంకొకటేంటి అంటే అక్కడ ఎక్కువ మంది జనం కూడా లేరు. చాలా ఐసోలేటెడ్‌గా ఉంది. సో, నాకేదో చాలా భయంగా ఉంటూ అండ్ ఏదో హార్ట్ అంతా హెవీగా ఉండింది. వెళ్ళిపోదామని ఎంత చెప్పినా కానీ తను ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్‌కి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ఇంకా నాకు చిరాకొచ్చి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాననమాట. ఇంకా ఫైనల్లీ తనొచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత మేము సెల్యులార్ జైల్ నుంచి నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్తున్నాము.
క్యాబిన్ కోస్ బీచ్ వచ్చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ అనమాట. సో, మాకు ఫస్ట్ డే ఐటినరీలో సెల్యులార్ జైల్ డే విజిట్ అండ్ తర్వాత క్యాబిన్ కోస్ బీచ్. అక్కడి నుంచి మళ్ళీ సెల్యులార్ జైల్‌కొచ్చి లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. సో, మాకు సెల్యులార్ జైల్ నుంచి బయటకొచ్చేసరికి చాలా డీహైడ్రేటెడ్‌గా అనిపించింది. అండ్ చాలా ఎండగా ఉంది అండ్ హ్యూమిడ్‌గా ఉందనమాట. సో, ఇంక అందుకని అక్కడే ఒక ఆంటీ ఇది అమ్ముతున్నారు షర్బత్ లాగా. సో, అది తీసుకున్నాము. అండమాన్‌లో మనకి మాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి హిందీ మాట్లాడతారు. హిందీ తర్వాత బాంగ్లా మాట్లాడతారనమాట, బెంగాలీ. యాక్చువల్‌గా మనకి కోల్కతా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. బెంగాలీస్ కూడా ఎక్కువున్నారు. దాని తర్వాత నాకు తమిళియన్స్ ఎక్కువ కనిపిచ్చారు. అండ్ టూరిస్ట్ విషయానికొస్తే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. ఇంకా ఇక్కడ మనకి సెల్యులార్ జైల్ నుంచి చాలా దగ్గరే ఆల్మోస్ట్ 1 ½ to 2 కిలోమీటర్స్ దూరంలోనే క్యాబిన్ కోస్ బీచ్ ఉంది. అక్కడికైతే వచ్చాము. వచ్చిన వెంటనే మేము మ్యాగీ తిన్నాము. అది యాక్చువల్లీ షూట్ చేయలేదు. లంచ్‌గా మేము మ్యాగీ తిన్నాము. సెల్యులార్ జైల్ నుంచి మేము బీచ్‌కొచ్చేసరికి ఆల్మోస్ట్ టైమ్ 3:30 ఆర్ 3:45 అలా అయింది. వచ్చిన 15 మినిట్స్‌కే సన్‌సెట్ అయిపోయిందనమాట. అండ్ మనకి ఇక్కడ వేవ్స్ అవి అంత పెద్దగా రావు. కెరటాలేమి పెద్దగా రావు. సో, చాలా మినిమల్‌గానే ఉంటాయి. మనం లోపలికి వెళ్ళొచ్చు కూడా. అండ్ కొన్ని బీచెస్‌లో ఏంటి అంటే మనం లోపలికి వెళ్ళటానికి అలౌ చేయరు. అంటే స్నానం చేయటానికి ఉండదు. కొన్ని బీచెస్‌లో అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ బీచ్‌లో అలౌ ఉంది. అండ్ ఆల్సో వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ మనం కావాలంటే ఆ వాటర్ స్పోర్ట్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ కూడా ఉంది. మనకి అండమాన్ ఐలాండ్స్ అన్నిట్లోనూ కూడా మాక్సిమం ఫోటోగ్రఫీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉంటారనమాట. మనం కావాలంటే ఫోటో షూట్ చేయొచ్చు. మేము ఇక్కడ ఈ బీచ్‌లో ఫోటో షూట్ చేయలేదు. మిగతా బీచెస్‌లో చేశాను. అవి అన్నీ కూడా అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. అండమాన్‌లో మనకి డే చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 4:00 ఇన్ ద మార్నింగ్ సన్‌రైజ్ అవుతది. అండ్ ఆల్సో ఈవినింగ్ 4:30కే సన్‌సెట్ అయిపోతుందనమాట. సో, చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది డే. అండ్ ఆల్సో ఎర్లీగానే ఎండ్ అయిపోతుంది. మేము ఇంకా అక్కడ కాసేపు అలా టైమ్ స్పెండ్ చేశాము. బీచ్ దగ్గర కాసేపు కూర్చొని అలా చూస్తూ ఉన్నాము. లోపలికైతే వెళ్ళలేదు. యాక్చువల్లీ మేము మళ్ళీ నెక్స్ట్ సెల్యులార్ జైల్‌కి వెళ్ళాలి కదా, లైట్ అండ్ సౌండ్ షోకి. సో, అందుకని లోపలికి వెళ్ళి ఆడుకోలేదు. ఇంకా అక్కడ అలా కాసేపు టైమ్ స్పెండ్ చేసి వచ్చేసేటప్పుడు ఇంకా షాపింగ్‌వి ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి. చాలా మనకి పర్ల్స్ అవి కూడా చాలా రకాలున్నాయి. యాక్చువల్లీ నాకు తెలీదు అక్కడ పర్ల్స్ అండ్ ఇవి స్టోన్స్ అవి కూడా చాలా మంచి క్వాలిటీవి దొరుకుతాయంట. ప్యూర్ ఉంటాయంట. నాకది ముందే తెలిస్తే నేను కొనుక్కునేదాన్ని. బట్ నాకది తెలీదు. నేను జస్ట్ ఏవో నార్మల్ వన్ అనుకున్నాను. అందుకని నేనేది పెద్దగా చూడలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేవి యాక్చువల్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే చూస్తాను. నాకవి బాగా ఇంట్రెస్ట్. సో, అందుకని చెప్పి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి చూసాను. అండ్ ఆల్సో బ్యాగ్స్ పర్ల్ టైప్ ఉన్నాయన్నమాట. ఇంకక్కడ షాపింగ్ అది చూసుకొని మళ్ళీ లైట్ అండ్ సౌండ్ షోకైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో, అందుకని ఏది షూట్ చేయలేదు. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము ఒక హోటల్‌కైతే వెళ్ళి డిన్నర్ చేసి ఇంకా రూమ్‌కి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ ఆ హోటల్‌లో ఒక చాలా పెద్ద అక్వేరియం ఉంది. అక్కడ చాలా ఫిష్‌లు ఉన్నాయన్నమాట. అవే చూపిస్తున్నానిక్కడ. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్సో నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే కనుక ట్రిప్‌కి సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తుంటాను.